హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మేము మొక్కలు కొనడానికి వెళ్తున్నాము. అద్దె ఇంట్లో అంటే మనకి మొక్కలు పెట్టుకోవడానికి ఓనర్ ఒప్పుకోడు. సో మా వదిన వాళ్ళది సొంత ఇల్లు. సో పైన గార్డెనింగ్ చేద్దామని అనుకున్నాము. మా వదిన వాళ్ళ పిల్లలు కూడా వస్తా అన్నారు మొక్కలు కొనడానికి. అక్కడ ఎలాంటి మొక్కలు ఉంటాయి, ఎలాంటివి కొనాలి అనేది ఇప్పుడు డిసైడ్ అవుతాం. రండి మీరు కూడా చూద్దాం. మొక్కల ఏరియాకి వచ్చేసాము. అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ దివాళీకి కావాల్సిన కుందెన్లు కూడా ఉన్నాయండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుందెన్లు. అండ్ చూడండి, ఇక్కడ మనకి పొదుపు చేసుకోవడానికి మట్టి పాత్ర ఉంది, అది డిజైనింగ్గా వేసి ఉన్నారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుందెన్లు ఉన్నాయండి. మనం గార్డెనింగ్లోకి ఎంటర్ అయిపోదాం. చూడండి ఎలాంటి మొక్కలు ఉన్నాయో ఫస్ట్ మొత్తం గార్డెనింగ్ తిరిగి మొత్తం చూద్దాము. తర్వాత ఎలాంటి కొనాలో మనం డిసైడ్ అయిపోదాం. ఫస్ట్ అక్కడి నుంచి వచ్చేసాము. ఇక్కడ నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎల్లో మందారం దొరికింది. చాలా చాలా బాగుంది. నేను రెడ్ మందారం చూశాను కానీ ఎల్లో ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం చూశాను. చాలా చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిన్న కుండీలు ఉన్నాయి. మనం ఇంట్లో స్టెప్స్ మీద డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనిపించింది. చిన్న కుండీలు, అందులో చిన్న ఫ్లవర్స్ చాలా చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో, పింక్ కలర్, చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. చిన్న మొక్కకి చిన్న ఫ్లవర్స్ భలే వచ్చాయి. అక్కడి నుంచి నేను ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ మందారాలు, చాలా రకాల కలర్స్ మందారాలు ఉన్నాయండి. ఇక్కడ నాకు రెడ్ కనిపించింది. అది నార్మల్గా అన్ని ఏరియాస్లో ఉండే కలరే. అది నాకు షాకింగ్గా అనిపించింది. ఎల్లో మందారం నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ రోజ్ మొక్కల దగ్గరకు వచ్చాము. ఇక్కడ పింక్ రోజ్, ఎల్లో, వైట్, లేత గులాబీ, రెడ్, అన్ని టైప్స్ ఆఫ్ గులాబీలు ఉన్నాయి. బట్ వదిన గులాబీలు వద్దన్నదండి. ఎందుకంటే వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంది. ఎందుకంటే ముళ్ళ చెట్లు ఇంట్లో పెట్టుకోకూడదంట, ఏయో ఇంట్లో సమస్యలు వస్తాయని వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. సో మేము గులాబీలు కొనలేదు. అక్కడి నుంచి చామంతి ఫ్లవర్స్ దగ్గరికి వచ్చాము. చామంతి చెట్లు కొందామని చెప్పి. ఇవన్నీ తులసి చెట్లు అండి. తులసి, కృష్ణ తులసి, రామ్ తులసి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తులసిలు ఉన్నాయి. ఇక్కడ మేము చామంతి చెట్ల దగ్గరకు వచ్చాము. ఫస్ట్ నేను వైట్ కొందాం అనుకున్నాను. నాతోటి పెద్ద వదిన వచ్చారు. వాళ్ళు వైట్ వద్దు, కామన్ కలర్ వేరేది కొందాం అన్నారు. సో మేము వేరేది చూసాము. అది చూడండి, కొంచెం వైలెట్ కలర్ డిఫరెంట్ షేడ్ వచ్చింది. చాలా చాలా లుకింగ్ గుడ్గా అనిపించింది. అది తీసుకున్నాము, అది పక్కన పెట్టేశాము. సో ఇంకా కొన్ని మొక్కలు వెతకడానికి మళ్ళీ సర్చింగ్ మొదలు పెట్టాము. ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్గా ట్రీస్ ఉన్నాయి. అది చాలా బాగా అనిపించింది. అది కూడా ఒకటి తీసుకుందాం అనుకున్నాము. బట్ ఫ్లవర్స్ అట్లా ఏం లేదు, ఓన్లీ గ్రీన్గా ఉందని చెప్పి అది తీసుకోలేదు. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి హ్యాంగింగ్ ట్రీస్, ఫ్లవర్ హ్యాంగింగ్ ట్రీస్ అండ్ సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవి చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు ఇంకా మళ్ళీ వేరే ట్రీస్ చూద్దామని అంతా గార్డెన్ మొత్తం తిరుగుతూ ఉన్నాము. మా వదిన వాళ్ళ పాప గ్రీనరీగా ఉందని చెప్పి అన్ని చెట్లని షూట్ చేస్తూ వస్తుంది.
డిఫరెంట్ సైడ్ వచ్చాము. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఫ్లవర్స్ కనిపించాయి. సో ఇక్కడ చూడ్డానికి వెళ్ళాము. ఈ చామంతి కలర్ కూడా చాలా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. అలా చూసుకుంటూ నాకైతే ఇక్కడ నిజంగా ఎప్పుడు చూడలేదండి ఈ ఫ్లవర్ నేను. చాలా బాగుంది. చూడండి మీరు కూడా ఒకసారి ఎంత బాగుందో. చాలా చాలా బాగా నచ్చింది. వావ్, సూపర్గా ఉంది. మా చిన్న బాబు అండి అట్లా గార్డెనింగ్లో తిరగడానికి వెళ్తూ ఉన్నాడు. హాయ్ చెప్పమన్నాను. హీ ఈజ్ సేయింగ్ హాయ్. ఇప్పుడు అలా వెళ్తూ ఉన్నాడు గార్డెనింగ్కి. ఇప్పుడు చూడండి నేను వెళ్ళట్లేదు వాడి వెనకాల. సో వాడు పిలుస్తున్నాడు మమ్మీ రా అని చెప్పి. ఇప్పుడు సో వాడి వెనకాల వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తున్నాను. అలా గార్డెనింగ్ మొత్తం తిప్పేశాడు. ఇప్పుడు ఇద్దరం కలిసి వచ్చేస్తున్నాము. వాడికి చెట్లు తగులుతున్నాయంట. సో ఎత్తుకోమని చెప్పాడు, ఎత్తుకున్నాను. అలా మొత్తం మొక్కలు తిరిగేసాము. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చిన్న చిన్న బుజ్జి వినాయకుడు. ఎంత బాగా చేశారో కదా, మట్టితోటి శంఖం మీద కూర్చోపెట్టారు. చాలా బాగున్నాయి. మా వదిన వాళ్ళ పాప మా బాబు ఇంకొకసారి గార్డెనింగ్ మొత్తం చుట్టేసేసారు. ఇలా మొత్తం చూసుకున్న తర్వాత కొన్ని మొక్కలు కొనుక్కొని సైడ్న నేను మనీ పే చేస్తున్నాను. వీళ్ళంతా చెట్లను చూస్తూ ఉన్నారు. చూడండి ఎంత బాగా మా వదిన వాళ్ళ చిన్న పాప చిన్న మొక్కను పట్టుకొని ఉంది. మా పెద్ద బాబుకి చాలా బాగా నచ్చింది ఆ ఫ్లవర్స్. అంతే అండి, అలా మొక్కలను కొనుక్కొని ఇంటికి వచ్చేసాము. చాలా బాగా అనిపించింది గార్డెనింగ్. నెక్స్ట్ వీలాగ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.